ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. చాలా అద్భుతమైన విషయం అనమాట. జస్ట్ ఇప్పుడే వచ్చింది ఇన్ఫర్మేషన్, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. అదేంటంటే ఎల్ఐసిలో 2 ప్లాన్స్ వచ్చాయి కొత్తగా, రేపు రిలీజ్ అయిపోతున్నాయి. ఆ 2 ప్లాన్స్ ఏంటంటే ఒకటి రెగ్యులర్ ప్లాను, ఇంకొకటి ఫిక్స్డ్ డిపాజిట్. సో రెండు ప్లాన్ల పేరు ఒకటే పేరు, నవజీవన్ శ్రీ ప్లాన్స్ పేరు. నవజీవన్ శ్రీ రెగ్యులర్ ప్లాను, నవజీవన్ శ్రీ ఫిక్స్డ్ డిపాజిట్ సింగిల్ ప్రీమియం. సో నవజీవన్ శ్రీ రెగ్యులర్ ప్లాన్ ఏంటంటే మినిమం ఏజ్ 30 డేసే, మ్యాక్సిమము 60 డేస్. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకి షార్ట్ టర్మ్ ప్లాన్, కేవలం 6 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాలు. టర్మ్ ఎంత పెట్టుకోవాలి? 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో మీకు నచ్చిన టర్మ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కట్టుబడి మాత్రం 6 సంవత్సరాలు లేదా 8 లేదా 10 లేదా 12 షార్ట్ టర్మ్ ప్లాన్ అనమాట. జీవన ఉత్సవం లాగా చాలా అద్భుతంగా ఉంది. మినిమం సమ్ అష్యూర్డ్ 5 లక్షలు. అంటే ఒక 5 లక్షల బాండ్ తీసుకున్నామంటే 6 సంవత్సరాల్లో కడతానంటే 6 సంవత్సరాలు పీపీటీ పెట్టుకుంటే 10 సంవత్సరాలు డబ్బులు తీసేసుకోవచ్చు. అంటే 6 yearsలో 5 lakhs కట్టాలి. అంటే సుమారుగా ఎంత? 6 9 సుమారుగా సంవత్సరానికి 90,000 పెట్టుకుంటే 6 సంవత్సరాలు కట్టుకుంటే చాలు. 10th yearలో దీనికి వడ్డీ యాడ్ చేసి సుమారుగా 5కి ఒక 3-4 లక్షల రూపాయలు వడ్డీ యాడ్ చేసి సుమారుగా 10 లక్షల రూపాయల వరకు కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఈ ప్లాన్ని ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయడానికి చెప్పండి. సో మరలా చెప్తున్నా, ఏజ్ ఎలిజిబిలిటీ కేవలం 30 డేస్ నుంచి మ్యాక్సిమం 60 ఏజ్. ప్రీమియం కట్టుబడి 6 సంవత్సరాలు లేదా 8 లేదా 10 లేదా 12. మ్యాక్సిమం టర్మ్ వచ్చేసే వరకు మినిమం 10 years నుంచి 11, 12, 13, 14 అట్లాగే 20 years వరకు పెట్టుకోవచ్చు. సో ఇది మొదటి ప్లాన్. రెండో ప్లాన్ సేమ్ ఇదే, నవజీవన్ శ్రీ ఫిక్స్డ్ డిపాజిట్. సో ఇది కేవలం మినిమం 1 lakh, జస్ట్ 1 lakh వాళ్ళు పెట్టుబడి పెట్టుకుంటే చాలు. ఏజ్ 30 డేస్ నుంచి 60 ఏజ్ వరకు కూడా ఉంది కాబట్టి ఇది కూడా కేవలం 1 lakh పెట్టుబడి పెట్టి వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 5 సంవత్సరాలు తీసేసుకోవచ్చు. ఇలాంటి ప్లాన్ ఎప్పటివరకు రాలేదన్నమాట. సో ఖచ్చితంగా ఈ ఫిక్స్డ్ డిపాజిట్కి 1 lakh మినిమము, 5 సంవత్సరాల్లో టర్మ్ పూర్తి అయిపోద్ది. మన నివేష్ ప్లస్ లాగా 10 years పెట్టి 5 years తర్వాత తీసుకునేటువంటి ప్లాన్ కాదు. ఇది 1 time ఇన్వెస్ట్మెంట్, 5 years తర్వాత ఆటోమేటిక్గా మెచ్యూర్ అయిపోద్ది. మెచ్యూరిటీ అనేది 5 yearsలో క్లియర్ అయిపోతుంది అనమాట. అది ఫిక్స్డ్ డిపాజిట్. సో రెగ్యులర్ ప్లాన్ షార్ట్ టర్మ్. సో 6 సంవత్సరాలు మినిమం కట్టుబడి ఉంటుంది కాబట్టి ఎక్కువగా స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.